హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 187 పాయింట్స్ గెయిన్ అయి 79,596 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 42 పాయింట్స్ గెయిన్ అయి 24,167 దగ్గర క్లోజ్ అయింది. ఫైనలీ బ్యాంక్ నిఫ్టీ 343 పాయింట్స్ గెయిన్ అయి 55,647 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మన మార్కెట్స్ బాగా పడున్నా మనం చెప్పుకోవడానికి రీజన్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి. యుఎస్ కి సంబంధించిన మార్కెట్స్ 3% మోర్ దాన్ 3% దగ్గరగా కూడా నిన్న పడ్డాయి. ఈవెన్ యూరోపియన్ కి సంబంధించిన మార్కెట్స్ కూడా కొంత రెడ్ లోనే ఉన్నాయి. ఏషియాకి సంబంధించిన మార్కెట్స్ కూడా మిక్స్డ్ గానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ లో కొంత మిక్స్డ్ గా రెడ్ కలర్ ఉంటున్నా ఈవెన్ మన మార్కెట్స్ ఈ రీసెంట్ డేస్ లో స్ట్రాంగ్ గా పెరుగుతూ ఇవాళ ఒక పుల్ బ్యాక్ ఇవ్వడానికి టెక్నికల్ గా కూడా రీజన్స్ ఉంటున్నా మన మార్కెట్స్ ఇవాళ కరెక్ట్ అవ్వలేదు. మన మార్కెట్స్ పడలేదు సరే, మరి గ్లోబల్ మార్కెట్స్ లో ఎందుకు అన్సర్టనిటీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? లేకపోతే నార్మల్ గానే మూవ్ అవుతున్నాయంటే ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ తో, అది కూడా పవల్ గారు రిలేటెడ్ గా చేస్తున్న స్టేట్మెంట్స్ తో అన్సర్టనిటీ అక్కడ మార్కెట్స్ లో ఏర్పడింది. అది గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపించింది. నిన్న మన గిఫ్ట్ నిఫ్టీ ఒకనొక పాయింట్ లో అనుకుంటా 150 పాయింట్స్ అబోవ్ దగ్గరగా గ్యాప్ డౌన్ అనేలా ఇండికేషన్ చూపించింది. బట్ ఓవర్ నైట్ లో అది కవర్ అయిపోయింది. ఏం జరుగుతుంది అంటే ట్రంప్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్, పవల్ గారు రిలేటెడ్ గా ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరో ఒకరు అదే కంట్రీకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ మొత్తం ఫైనాన్షియల్ సిస్టమ్ ని కంట్రోల్ చేయగలుగుతున్న పర్సన్ కి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నారు అనుకోండి, దెన్ అక్కడ మార్కెట్స్ దాన్ని హర్షిస్తాయా, పాజిటివ్ గా తీసుకుంటాయా? లేదు కదా. అదే జరుగుతుంది అక్కడ కూడా. అక్కడ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ద రెస్పెక్టెడ్ ఫెడ్ చైర్ పవల్ గారిని మిస్టర్ టూ లేట్ అని పిలవడం, రీసెంట్ గా కూడా తను చాలా టూ లేట్ గా యాక్షన్స్ తీసుకుంటాడని, దాని కారణంగా జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుందని, అండ్ గత ప్రెసిడెంట్ ని కూడా బైడెన్ గారిని కూడా స్లీపీ బైడెన్ అని, బైడెన్స్ ఎగ్ అని కోట్ చేస్తూ వడ్డీ రేట్లు ఇంకెప్పుడు కట్ చేస్తావు, అన్ని ధరలు తగ్గిపోతున్నాయి, మొత్తం ఇన్ఫ్లేషన్ డౌన్ అవుతుంది, తను ఎప్పుడు స్లోగానే వడ్డీ రేట్లు కట్ చేస్తాడు, టూ లేట్ ఈ లోపు కంపెనీస్ బిజినెస్ లన్నీ ఇంపాక్ట్ అవుతాయి, స్లో డౌన్ అవుతాయి. బైడెన్ కోసం తప్పితే పవల్ ఇంకెప్పుడు వడ్డీ రేట్లు కట్ చేయడు. కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు కావాలనే బైడెన్ ని సపోర్ట్ చేయడానికి వడ్డీ రేట్లు కట్ చేశారు. యుఎస్ ఎకానమీకి మాత్రం తను సపోర్ట్ చేయట్లేదని ఇలా మాట్లాడుతూ పొలిటికల్ యాంగిల్ తీసుకుంటూ రీసెంట్ టైమ్స్ లో అయితే తను ఎప్పుడు త్వరగా దిగిపోతారా అనా, లేకపోతే తనని త్వరగా తీయడానికి తను వెయిట్ చేస్తున్నారనా, ఇలాంటి స్టేట్మెంట్స్ ట్రంప్ రిలేటెడ్ గా కనిపిస్తూ ఉండడం అక్కడ మార్కెట్స్ ని అన్సర్టెన్ గా ఉంచింది. మీరు చూస్తే నిన్న యుఎస్ మార్కెట్స్ కి సంబంధించిన విక్స్ ఏకంగా 15% దగ్గరగా పెరిగి 34 దగ్గరగా వెళ్ళింది. మీన్స్ అక్కడ మార్కెట్స్ ఇంకా వోలటైల్ గా ఉంటాయి, చాలా ఎక్కువగా మూవ్ అవుతుంటాయి, అప్ అండ్ డౌన్ అనేలా ఇండికేషన్ అన్నమాట. ఇది ఏ మార్కెట్స్ ఇష్టపడవు కాబట్టి ఇలాంటి అన్సర్టనిటీస్. రీసెంట్ తన టారిఫ్ రిలేటెడ్ గా ఈవెంట్ తర్వాత ట్రంప్ రిలేటెడ్ గా ఈవెంట్ యుఎస్ లో సెంటర్ స్టేజ్ అయితే తీసుకుంది. మరి ఇండియా విషయానికి వస్తే ఇక్కడ జేడి వ్యాన్స్ అక్కడ యుఎస్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ అని తన వైఫ్ చిల్డ్రన్ తో పాటు ఎంటైర్ ఫ్యామిలీతో పాటు ఇండియాకి వచ్చారు కదా. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో మీటింగ్ అయింది. అండ్ మీటింగ్ అయిన తర్వాత యుఎస్ ఇండియా రిలేషన్స్ గురించి మాట్లాడుతూ ట్రంప్ అమెరికాను పెరగాలనుకుంటున్నారు అండ్ ఇండియా కూడా గ్రో అవ్వాలనుకుంటున్నాడు, ఇండియా యుఎస్ బలంగానే ముందుకు మూవ్ అవుతాయి, ఇరు దేశాలు కలిసి గ్రో అవుతాయనేలా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ, తన వైఫ్ ఉషా గారిది ఇండియానే కదా, ఇండియాలో తనకే ఎక్కువ క్రేజ్ ఉందని, వాళ్ళ వైఫ్ గారికి ఎక్కువ క్రేజ్ ఉందని, తనకంటే తనే ఒక సెలబ్రిటీలా చూస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని అలా కొంత లైట్ హార్టెడ్ కామెడీ కూడా జేడీ వ్యాన్స్ గారి దగ్గర నుంచి కనిపిస్తుంది. అదొకటైతే ఇండియాకి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ డేటా వస్తుంది. కోర్ సెక్టర్, ఇండియాకి సంబంధించిన 8 కోర్ సెక్టర్స్ ఉంటాయి కదా, ఆ డేటా అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 3.8% దగ్గరగా గ్రో అయింది. వెరస్ ఫిబ్రవరిలో అది 3.4% ఉంది. ఇది ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బెటర్ గానే ఉందనుకోవచ్చు. బట్ ఇవాళ మన మార్కెట్స్ ని స్ట్రాంగ్ గా మూవ్ చేసింది ఆర్బీఐకి సంబంధించిన ఎల్సీఆర్ గైడ్ లైన్స్. ఇది బ్యాంక్స్ కి మంచిది. దీని రిలేటెడ్ గా మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. కాబట్టి ఇవాళ రీసెంట్ డేస్ లో ఎంత పెరిగిన బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ కూడా పెరిగాయి. అండ్ నిన్నటి వీడియోలో చెప్పాను కదా, స్టీల్ స్టాక్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించి మన కంపెనీని ప్రొటెక్ట్ చేయాలని చూస్తుందని. అది సోర్సెస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నిన్న. కానీ ఇవాళ అఫీషియల్ గా గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తూ ఉండడం, మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా మనం ఫ్యూచర్ బిజినెస్ కి ఇప్పుడు ఏం పెద్దగా మూవ్ అయిపోలేదు ఇవాళ, బట్ ఫ్యూచర్ బిజినెస్ రిలేటెడ్ గా మంచిగా చూడాలి. కమింగ్ టు ద మార్కెట్, ఈ రీసెంట్ డేస్ లో మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళలో డెఫినెట్లీ మనం ఎఫ్ఐఎస్ పేరైతే ఎత్తాలి. కాన్స్టెంట్ బయింగ్ సపోర్ట్ రీసెంట్ డేస్ లో వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్ కి అయితే కనిపించింది. దీంతో పాటు డాలర్ ఇండెక్స్ రీసెంట్ టైమ్స్ లో తగ్గుముఖంలో ఉండడం, బాండ్ ఈల్డ్స్ కూడా స్టేబుల్ గా ఉండడం, అంటే మరీ పెరిగిపోకుండా అలా ఉండిపోతూ ఉండడం కూడా మన మార్కెట్స్ పరంగా పాజిటివ్ గానే చూడొచ్చు. బట్ ఇంతలా మార్కెట్ మూవ్ అయింది కదా, రీసెంట్ డేస్ లో కూడా చెప్తున్నాను, కొంత పుల్ బ్యాక్, కొంత కన్సాలిడేషన్ మార్కెట్ లో హెల్దీ సైన్ అనే మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఫైనలీ మిస్టీరియస్ గా పెరుగుతున్న అసెట్ క్లాస్ గోల్డ్ నిన్నటి నుంచి ఇవాళ కూడా స్ట్రాంగ్ గా పెరుగుతూ మన ఇండియన్ మార్కెట్స్ లో బంగారం 1,00,000 ధర మార్క్ అయితే క్రాస్ చేసింది, 10 గ్రాముల బంగారం. అండ్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన షార్ట్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో కవర్ అవుతూ ప్రెసెంట్ 68% నెట్ షార్ట్స్ ని ఎఫ్ఐఎస్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 9th ఏప్రిల్ నా 1,16,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ నెట్ షార్ట్స్ గా ఉన్న వాళ్ళు కాస్త స్లోగా ఇక్కడ తగ్గించుకుంటూ ప్రెసెంట్ 77,000 స్టిల్ నెట్ షార్ట్స్ 68%, ఇంకా
50% కూడా వస్తాయి కొన్నిసార్లు షార్ట్స్, అండ్ ఇంకా కూడా తగ్గుతాయి. లాంగ్స్ పెరుగుతాయి 77-80% దగ్గరగా కూడా నెట్ లాంగ్స్ వెళ్తాయి. సో ఇంకా యాంపిల్ ఆఫ్ గ్రోత్ ఉంది ఒకవేళ వాళ్ళు బై చేయాలనుకుంటే. బట్ మార్కెట్ కొంచెం బాగా స్ట్రెచ్ అయింది కాబట్టి రీసెంట్ డేస్ లో కొంత పుల్ బ్యాక్ విత్ స్ట్రాంగ్ నెంబర్స్. మన మార్కెట్స్ కి సంబంధించిన రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి అనుకోండి లార్జ్ క్యాప్స్ వి. అది మార్కెట్ ఒక గ్రోత్ ని స్ట్రాంగ్ గా మూవ్ చేస్తుంది. మీరు ఒకవేళ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీ ఇండివిజువల్ కంపెనీ నెంబర్స్ ని కూడా ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. మన వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో కామెంట్ సెక్షన్ లో పెట్టిన మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అయితే కమింగ్ డేస్ లో మన ఛానల్లో అయితే కవర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉన్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే నేను ఒక లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఆర్బీఐ చేస్తున్న ఒక్కొక్క అనౌన్స్మెంట్ బ్యాంకింగ్ స్టాక్స్ ని ఆకాశానికి తీసుకువెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న అనౌన్స్మెంట్ ద్వారా 3 లక్షల కోట్ల దగ్గరగా బ్యాంక్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది లెండింగ్ ఇవ్వడానికి అనేలా ఈ డేటా అయితే మీరు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చూస్తుంటారో దాన్ని నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి 2.5%, 40%, 6% పాయింట్స్, ఇలా ఏదైతే కాంప్లెక్స్ గా ఉందో దీన్ని మనం సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. అప్పుడే మీకు బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఉంటున్న టోటల్ డెవలప్మెంట్ అర్థమవుతుంది. కొంత జాగ్రత్తగా గమనించండి. విత్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. 2023లో ఆర్బీఐ వాళ్ళు డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ని రిలీజ్ చేశారు. అందులో డిజిటల్ సేవింగ్స్ రిలేటెడ్ గా ఎవరైతే ఈ అకౌంట్స్ ని డిజిటల్ గా వాడేస్తూ ఉంటారో, ఈ రీటైల్ డిపాజిట్స్, మొబైల్ బ్యాంకింగ్ ఎనేబుల్డ్ ఏవేవైతే ఉంటాయో అవి, అండ్ స్మాల్ బిజినెస్ లు ఏవేవైతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా ఎక్కువ ఉంటున్నాయో వాటిల్లో అడిషనల్ గా 5% రన్ ఆఫ్ ని ప్రపోజ్ చేశారు. 5% రన్ ఆఫ్ ని ప్రపోజ్ చేయడం ఏంటి మీన్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. డిజిటల్ గా ఉంటున్న డిపాజిట్స్, మొబైల్ బ్యాంకింగ్ ని ఎనేబుల్ చేసిన రీటైల్ డిపాజిట్స్ కానివ్వండి, సాలరీడ్ పెన్షన్ అకౌంట్స్ కాకుండా రీటైల్ డిపాజిట్స్, మొబైల్ బ్యాంకింగ్ ఎనేబుల్డ్ ఉంటున్నవి, అండ్ స్మాల్ బిజినెస్ చేస్తున్న వాటిలో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్డ్ గా ఉంటున్నవి. వాళ్ళు ఎక్కువగా వేసిన వెంటనే కూడా మళ్ళీ ఖర్చు పెట్టేసే అవకాశం ఉంటది కదా. మిగతా వాళ్ళకు ఉంటున్నట్టు కాకుండా వీళ్ళకి అడిషనల్ గా 5% డబ్బులు పక్కకు తీసి పెట్టమని చెప్పారు. యూజువల్ గా ఏ డిపాజిట్ కైనా సరే బ్యాంక్ ఎల్సీఆర్ ని మెయింటైన్ చేయాలి, లిక్విడిటీ కవరేజ్ రేషియోని మెయింటైన్ చేయాలి. అంటే మీరు 100 రూపాయలు వేశారనుకోండి బ్యాంక్ లో, ఆ 100కు 100 తీసుకువెళ్లి బ్యాంక్ వేరే వాళ్ళకి లోన్ ఇచ్చేస్తే రేపు పొద్దున మీరు వెళ్ళి అసలు అడిగితే ఇచ్చే పొజిషన్ లో బ్యాంక్ ఉండాలి కదా. సో బ్యాంకింగ్ సిస్టమ్ అంతా ఎలా వర్క్ అవుతుంది? ఆల్మోస్ట్ ఒక 100 మంది డిపాజిట్లు వేసినప్పుడు ఒకరికో ఇద్దరికో మళ్ళీ ఆ డబ్బులు అవసరం అవుతుంది ఇమీడియట్ గా కూడా. సో అది ఇచ్చే పొజిషన్ లో బ్యాంక్ ఉండాలంటే లిక్విడ్ గా డబ్బులు పెట్టుకోవాలి కదా బ్యాంక్ కూడా. అదే లిక్విడిటీ కవరేజ్ రేషియో అనమాట. లిక్విడ్ గా కొంత డబ్బుల్ని మెయింటైన్ చేయాలి. కానీ ఆర్బీఐ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్స్ లేకపోతే స్మాల్ బిజినెస్ ఏవైతే మొబైల్ బ్యాంకింగ్ ఎనేబుల్ చేస్తుంటాయో, రీటైల్ కానీ స్మాల్ బిజినెస్ కానీ, వాళ్ళకి నార్మల్ గా ఉన్న లిక్విడిటీ కవరేజ్ రేషియో కాకుండా ఇంకొక 5% ఎక్కువగా పెట్టండి. ఎందుకంటే వాళ్ళు త్వరగా డబ్బులు అడుగుతారు. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎలా ఇస్తారు వాళ్ళకి తిరిగని ఆర్బీఐ వాళ్ళు చెప్పారనమాట, ప్రపోజ్ చేశారు డ్రాఫ్ట్ లో. బట్ దాని తర్వాత ఈ బ్యాంక్ వాళ్ళందరూ వెళ్ళి కలిసి ఆల్రెడీ లిక్విడిటీ కవరేజ్ రేషియో ఉంది, మళ్ళీ దానికి ఇంకొక 5% చాలా ఎక్కువైపోతుంది, 2.5% సరిపోతుంది అని ఇలా మాట్లాడినట్లున్నారు. ఇండస్ట్రీ ఫీడ్బ్యాక్ వెళ్ళినట్లుంది. ఫైనల్ గా ఆర్బీఐ వాళ్ళ గైడ్ లైన్స్ లో కూడా 2.5% కి డిసైడ్ అయ్యారు. దీంతో అడిషనల్ బర్డన్ ఆల్మోస్ట్ 3 లక్షల కోట్ల దగ్గరగా, ఒకవేళ 5% వేసుంటే బర్డన్ అనేది ఎక్స్ట్రా 3 లక్షల కోట్ల దగ్గరగా ఈ 2.5% తో కంపేర్ చేస్తే ఉండేదని. ఇప్పుడు దీని కారణంగా 3 లక్షల కోట్ల డబ్బుల్ని బ్యాంక్స్ వేరొకరికి అప్పుగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటూ సిస్టమ్ లో ఒక స్ట్రాంగ్ క్రెడిట్ ఫ్లో అనేది కమింగ్ టైమ్స్ లో ఉండే అవకాశం ఉందని ఎలా ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ తో ఇవాళ బ్యాంక్స్ ఫర్దర్ గా కూడా పెరిగాయి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది స్టెప్ బై స్టెప్ చూస్తూ వస్తే లిక్విడిటీ ఇంజెక్షన్స్ చేశారు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా పాలసీ స్టాండ్స్ ని మార్చారు, రేట్ కట్లు తీసుకొచ్చారు, అండ్ ఇప్పుడు లిక్విడిటీ కవరేజ్ రేషియో రిలేటెడ్ గా కూడా డెసిషన్స్ ని తీసుకుంటున్నారు. అండ్ దీని కారణంగా ఏ బ్యాంక్స్ కి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది ఈ డేటాని ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. గుర్తుంచుకోవాలి, ఇది అన్ని కూడా ఈ రూల్స్ అన్ని కూడా April 1, 2026 నుంచి అమలవుతాయి. దీని కారణంగా బ్యాంక్స్ ఒక ప్రాఫిటబిలిటీ 1 to 4% దగ్గరగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇది ఏ బ్యాంక్స్ కి ఎంతెంత అడ్వాంటేజ్ ని క్రియేట్ చేస్తుందని IAFL వాళ్ళ రీసెర్చ్ లో ఉంటున్న డేటాని కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇది వన్ ఆఫ్ ద అప్డేట్ అనమాట. ఇంకొక 3 అప్డేట్స్ కూడా ఉన్నాయి, బట్ అవి రియల్లీ ఇంపార్టెంట్ కాదు మన బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా, కాబట్టి అవి డిస్కస్ చేయట్లేదు. ఇది ఓవరాల్ LCR లిక్విడిటీ కవరేజ్ రేషియో రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు తీసుకొస్తున్న ఫైనల్ గైడ్ లైన్స్ విచ్ ఈస్ పాజిటివ్ ఫర్ ద బ్యాంకింగ్ స్పేస్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇంకొక హెడేక్ ఏదైనా క్రియేట్ అవుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే ఇవాళ అరైజ్
అవుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఈవై అంటే ఎర్నెస్ట్ అండ్ యంగ్ అన్నమాట. వీళ్ళు వన్ ఆఫ్ ద మల్టీనేషనల్ అకౌంటింగ్ కంపెనీ. వీళ్ళని ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు అప్రోచ్ అయ్యి మా రిలేటెడ్ గా ఒక ఫోరెన్సిక్ ఆడిట్ ని చెయ్యండి, 600 కోట్ల దగ్గరగా డిస్క్రిపెన్సీ కనిపిస్తుంది అని వాళ్ళతో ఎర్నెస్ట్ అండ్ యంగ్ వాళ్ళతో అంటున్నారనేలా సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్ అంటూ మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వాళ్ళ పబ్లిష్ అవుతుండడం. బ్యాంక్స్ అని ఒక పక్క నుంచి పెరిగిన ఈ అప్డేట్ రాకపోయింటే ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా పెరగాల్సిన స్కోప్ ఉంటున్నా రీసెంట్ టైమ్స్ లో డెరివేటివ్ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఒక అన్సర్టనిటీ, ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ బుక్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ, ఇలా మల్టిపుల్ అన్సర్టనిటీస్ ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా రిపోర్ట్ అవుతున్నాయా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ తో స్టాక్ ఇవాళ ఫాల్ అయితే కనిపించింది. ఇంకా మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇండస్ఇండ్ బ్యాంక్ దగ్గర నుంచి రాలేదు. ఒకవేళ వస్తుంటే మాత్రం ఇన్వెస్టర్స్ దీన్ని క్లోజ్ గా ట్రాక్ చేయాలి. ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత ఈ 600 crore డిస్క్రిపెన్సీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అసలు ఇది నిజమే కాదా, బ్యాంక్ ఏమైనా బయటకు వచ్చి అసలు ఇదేం కాదు ఇది అవాస్తవం అనేది చెప్తుందా, ఇది సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేటే కాబట్టి కంపెనీ ఏం చెప్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇన్ఫాక్ట్ కొంత టైం బ్యాక్ ఆల్మోస్ట్ 356 కి క్లారిఫికేషన్ కూడా బ్యాంక్ దగ్గర నుంచి రిలీజ్ అవుతుంది. క్లియర్ గా బ్యాంక్ వాళ్ళు ఎర్నెస్ట్ అండ్ యంగ్ వాళ్ళతో ఫారెన్సిక్ ఆడిట్ రిలేటెడ్ గా ఏదైతే డేటా ఇందాక రిపోర్ట్ అవుతుందో దాని రిలేటెడ్ గా వాళ్ళు ఏమి ఎంగేజ్ అవ్వలేదని, బట్ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ రిలేటెడ్ గా సర్టైన్ కన్సర్న్స్ ఉన్నాయని అంగీకరిస్తున్నారు. కొంతవరకు బ్యాంక్ నోటీస్ కు వచ్చిన కొన్ని కన్సర్న్స్ ఉన్నాయని, దీన్ని అసిస్ట్ చేయడం కోసం బ్యాంక్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ వాళ్ళతో టైఅప్ అయిందని, దీని గురించి బ్యాంక్ ఫర్దర్ గా రివ్యూ చేస్తుందని, ఏదైనా అప్డేట్స్ ఉంటే వీళ్ళే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తారనేలా ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. కానీ అది 600 కోట్లని, ఫోరెన్సిక్ ఆడిట్ అనేది మాత్రం అవాస్తవం అని, బట్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దాని రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే జరుగుతున్న మాట వాస్తవమే అనేలా చెప్తున్నారు. మరి చూడాలి దీని ఒక మ్యాగ్నిట్యూడ్ 600 కోట్ల లేకపోతే దానికంటే తక్కువ ఎక్కువ అని. తక్కువ ఉంటే ఇవాళ ఫాల్ అయిన దానికి మళ్ళీ రికవరీ ఉండొచ్చేమో, బట్ ఎక్కువ ఉంటుంటే మాత్రం అది మార్కెట్ డెఫినెట్లీ ఒక రెడ్ ఫ్లాగ్ లా చూస్తుంది. ఫ్రెండ్స్ మీరు ఇవాళ కొన్ని ప్లాట్ఫామ్స్ లో చూస్తే నజారా టెక్నాలజీస్ కి, డెల్టా కాప్ కి నెగిటివ్ అనేలా, ఎందుకంటే గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అండర్ లో రిజిస్టర్ అవ్వాలని గవర్నమెంట్ ప్రపోజ్ చేయబోతుందనేలా అప్డేట్స్ అయితే కనిపించాయి. కానీ వాళ్ళు మీరు గమనిస్తే డెల్టా కాప్ ఒక 9% దగ్గరగా పెరిగింది, నజారా టెక్నాలజీస్ కూడా పెరిగింది. నెగిటివ్ అని చెప్తున్నారు ఇక్కడ మీరు గమనించొచ్చు, నెగిటివ్ న్యూస్ ఫర్ అని. కానీ ఎందుకు స్టాక్స్ పెరిగాయి? బికాస్ సమ్వేర్ గవర్నమెంట్ దీన్ని రెగ్యులేట్ చేయాలనుకుంటుంది, బ్యాన్ అయితే చేయాలనుకోవట్లేదు, కంప్లీట్ బ్యాన్ అయితే అనుకోవట్లేదు, రెగ్యులేట్ చేయాలనుకుంటుంది అని. ఇంతకీ ఈ FIU ఏంటి, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏంటి? ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్ లో ఉంటుంది. దీని అండర్ లో ఇప్పుడు ఈ గేమింగ్ కంపెనీస్, ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ రిజిస్టర్ అయ్యాయి అనుకోండి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, సస్పీషియస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని వాళ్ళు ట్రాక్ చేయగలరు. మనీ లాండరింగ్, టాక్స్ ఎవేషన్, ఈవెన్ వర్స్ట్ థింగ్స్ కూడా మనీని ఫైనాన్స్ చేస్తుంటారు. మన దేశం మీద చేస్తున్న వాటికి కూడా, దాడులు కూడా ఫైనాన్సింగ్ అనేది ఈ గేమింగ్ ద్వారా కానీ క్రిప్టో ద్వారా కానీ జరుగుతుంటుంది. కాబట్టి వీటిని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అండర్ లో రిజిస్టర్ చేస్తే లార్జ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, మనీ లాండరింగ్, క్రాస్ బార్డర్ పేమెంట్స్ అండ్ బ్లాక్ మనీని ఛానలైజ్ చేస్తున్న వాటి రిలేటెడ్ గా కూడా వాళ్ళకి గ్రిప్ ఉంటుంది. ఆల్రెడీ బ్యాంక్స్, NBFCs, క్రిప్టోస్ ఈ అండర్ లో ఉన్నాయి, బట్ ఇప్పుడు గేమింగ్ కంపెనీస్ ని వీటి అండర్ లోకి తీసుకురావాలనేలా గవర్నమెంట్ భావిస్తుందని అప్డేట్స్ ఉంటుండడం. ఇక్కడ మనకి నెగిటివ్ ఫర్ డెల్టా కాప్ అనేది ఉంది. ఈ డెల్టా కాప్ కానీ, నజారా కానీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ అనుకుంటున్నా, క్యాసినోస్ రిలేటెడ్ గా ఉంటున్న వాటి రిలేటెడ్ గా అనుకుంటున్నా, రాంగ్ థింగ్స్ చేయడానికి కాదు కదా ఈ కంపెనీస్ ఉంటున్నవి. రాంగ్ థింగ్స్, ఇల్లీగల్ థింగ్స్ ఎంతో కొంత % జరుగుతున్నా రియల్ యాక్టివిటీ అంతా లీగల్ థింగ్స్ నుంచే రావాలనుకుంటారు. కాబట్టి వీటిని ఛానలైజ్ చేసి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ఏ ఇష్యూస్ క్రియేట్ అవ్వకుండా గవర్నమెంట్ ఒక ప్రాసెస్ ని ఫాలో అవ్వాలని చూస్తూ ఉండడం స్టాక్స్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. కొంత బిజినెస్ డ్యామేజ్ అయినా ఎప్పుడైనా ఒక స్ట్రక్చర్డ్ థింగ్ ఒక గ్రే ఏరియాలో ఉంటున్న బిజినెస్ లకి కల్పించాలని చూస్తుంది గవర్నమెంట్. అంటే ఆబ్వియస్లీ ఆ సెక్టార్ రిలేటెడ్ గా ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నట్టే. ఎక్కడైతే గవర్నమెంట్ కి ఇష్యూ ఉందో దాన్ని సార్ట్ అవుట్ చేసుకుని ఎంటైర్ ఇండస్ట్రీని సేఫ్ గార్డ్ చేయాలనే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ రెగ్యులేషన్స్ లోకి గవర్నమెంట్ వెళ్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇది ఇంకా అఫీషియల్ కాదు. బట్ ఇక్కడ కనిపిస్తున్నట్లు అది నెగిటివ్ అయితే కాదు, నాకు అది పాజిటివ్ యాంగిల్ లోనే ఉంది. ఫైనలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 12% సేఫ్ గార్డ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీని స్టీల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా, ఫ్లాట్ స్టీల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా విధించడం జరిగింది. డెఫినెట్లీ ఇది మనం పాజిటివ్ గా చూడాలి. ఎందుకంటే యుఎస్ రిలేటెడ్ గా, చైనా రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీతో ఎక్కడ చైనా వాళ్ళు మన ఇండియాలో డంప్ చేస్తారని ఖచ్చితంగా మన దగ్గర ఉన్న కంపెనీస్ ని కాపాడే ప్రయత్నం గవర్నమెంట్ చేయాలి. కాబట్టి యాంటీ డంపింగ్ డ్యూటీని నిన్నటి నుంచి అమలు చేస్తున్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు. 200 days పాటు ఉంటుందంటున్నారు. ఫర్దర్ గా దాని తర్వాత ఉంటున్న డేటాను బట్టి ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని ముందుకు తీసుకువెళ్లాలా లేదా అని డెసిషన్ తీసుకుంటారంటున్నారు. దీని రిలేటెడ్ గా అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా వచ్చింది. ఇది స్టీల్ కంపెనీస్ కి, JSW స్టీల్, టాటా స్టీల్, JSPL, సెయిల్ వీటి రిలేటెడ్ గా మంచిదే. బట్ ఇలా జరుగుతుందని ఆల్రెడీ మార్కెట్ లో ఊహాగానాలు ఉన్నాయి కదా, నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కదా. కాబట్టి వాళ్ళేం పెద్దగా పెరగలేదు. కానీ బిజినెస్ రిలేటెడ్ గా ఇది కాన్స్టెంట్ ఎర్నింగ్స్ పరంగా అన్సర్టనిటీని రిమూవ్ చేస్తుంది. గుడ్ ఫర్ స్టీల్ కంపెనీస్. నెక్స్ట్ 361 వాళ్ళ రిలేటెడ్ గా ఒక డీల్ అనౌన్స్ అవబోతుంది 21st April అనేలా గతంలో మాట్లాడుకున్నాం కదా. ఇది ఒక మల్టీ లేయర్ డీల్ లా కనిపిస్తుంది. 361 అనేది మన ఇండియాకి సంబంధించిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. UBS అనేది ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ స్విట్జర్లాండ్ కి సంబంధించిన ఆర్గనైజేషన్. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో డీల్ ఎలా జరుగుతుందంటే 361 వాళ్ళకి సంబంధించి ఆల్మోస్ట్ 4.95% దగ్గరగా వాటా డైరెక్ట్ గా స్టాక్స్ రూపంలో కాదు, వారెంట్స్ రూపంలో 18 మంత్స్ లో అవి స్టాక్స్ గా కన్వర్ట్ అవుతాయి. 2,05,00,000 వారెంట్స్ దగ్గరగా 1030 రూపీస్ లో కొంటున్నారు. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 8% దగ్గరగా ప్రీమియం పెట్టి నెక్స్ట్ 18 మంత్స్ లో వాటిని స్టాక్స్ గా కన్వర్ట్ చేస్తే సుమారుగా 4.95% వాటాని 361 వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది ఒక లేయర్ అన్నమాట. రెండో లేయర్ లో ఈ 361 వాళ్ళు యూబీఎస్ వాళ్ళ ఇండియా బిజినెస్ లో ఉన్నాయి కొన్ని స్టాక్ బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్, పిఎంఎస్ బిజినెస్ అండ్ వాళ్ళ వెల్త్ బిజినెస్, వీటన్నిటిని కూడా 307 crore పెట్టి ఎక్వైర్ చేస్తున్నట్లు 361 వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ రెండింటి కారణంగా 361 రిలేటెడ్ గా సినర్జీస్ ప్లే అవుతాయని, స్ట్రాంగ్ గ్లోబల్ రిలేషన్స్ తో స్ట్రాంగ్ గా కంపెనీ గ్రో అవుతుందనేలా 361 వాళ్ళ మేనేజ్మెంట్ కూడా కామెంటరీ చేసింది. అండ్ వారే ఎనర్జీ స్టాక్ కానీ ప్రీమియర్ ఎనర్జీస్ రిలేటెడ్ గా కానీ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ రిలేటెడ్ గా యుఎస్ వాళ్ళు సోలార్ ప్యానల్స్ పరంగా, సోలార్ ఇంపోర్ట్స్ పరంగా డ్యూటీస్ అయితే విధించారు అప్ టు 3,521% వరకు. మరి యుఎస్ కి చేస్తున్న కంట్రీస్, పర్టికులర్ గా చైనాకి సంబంధించిన కంట్రీ ఉంది కదా, వరల్డ్ లోనే లార్జెస్ట్ సోలార్ ఎక్స్పోర్టర్ జిన్కో అండ్ ట్రీనా కంపెనీస్ రిలేటెడ్ గా ఇది మంచి బిగ్ ఇంపాక్ట్ నెగిటివ్ గా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా పడుతుంది. కాబట్టి యుఎస్ కి ఎవరైతే సప్లై చేస్తున్నారో సోలార్ ప్యానల్స్ అండ్ సోలార్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇవాళ మనకి ప్రీమియర్ ఎనర్జీస్ కానీ అండ్ వారే ఎనర్జీస్ కానీ, పర్టికులర్ గా వారే ఎనర్జీస్ కి యుఎస్ రిలేటెడ్ గా మోర్ అండ్ మోర్ బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే మరి ఏవేవి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి. కంబోడియా, వియత్నాం, మలేషియా, థాయిలాండ్. ఇక్కడే మెజారిటీ ఆఫ్ చైనీస్ కంపెనీస్ ఒక ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో వీటి ద్వారా పెడుతున్న రిస్ట్రిక్షన్ ఇండైరెక్ట్ గా చైనీస్ కంపెనీస్ రిలేటెడ్ గా పెడుతున్న రిస్ట్రిక్షనే. ఇది ఎంత దూరం ఉంటుందో తెలియదు కానీ ఉంటున్నంత వరకు అయితే వారే ఎనర్జీస్ కి మాత్రం బెనిఫిట్ అనాలి, ప్రీమియర్ ఎనర్జీస్ కూడా. నెక్స్ట్ ఆర్కేడ్ డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్రీ సేల్స్ డేటాని పోస్ట్ చేస్తున్నారు, విచ్ ఈస్ గుడ్. ఇంప్రెసివ్ నెంబర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. 3 ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేశారని, ఆల్మోస్ట్ 650+ హోమ్స్ దగ్గర డెలివర్ చేశారని. ఇది ఒక చిన్న కంపెనీ అన్నమాట. ఈ చిన్న కంపెనీ రిలేటెడ్ గా ఈ సేల్స్ ని డెఫినెట్లీ మనం మంచి సైడ్ లోనే చూడాలి. ఎవరైనా గుడ్ డేటా పోస్ట్ చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీస్ రిలేటెడ్ గా స్టడీ చేయాలనుకుంటుంటే ఈ కంపెనీని కూడా వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ బిఏఎస్ నార్మ్స్ ని ఏసీ ఇంపోర్ట్స్ రిలేటెడ్ గా రిలాక్స్ చేయాలనుకుంటుందని, బికాస్ ఏసీస్ ఒక రిక్వైర్మెంట్ మోర్ అండ్ మోర్ ఉంటుండడం. ఈ బిఏఎస్ నార్మ్స్ ని పెట్టడం కారణంగా ఎక్కడైనా షార్టేజ్ అవుతుందేమో, ఈ బిఏఎస్ రూల్స్ ని కొంత ఈజ్ చేసి ఏసీస్ కానివ్వండి, ఎయిర్ కండిషనర్స్ కానివ్వండి అండ్ దేర్ కాంపోనెంట్స్ కానివ్వండి అండ్ ఏసీ కంప్రెసర్స్ కూడా ఏవైతే 2 tons కంటే బిలో ఉంటాయో అండ్ కాపర్ ట్యూబ్స్ కూడా ఏసీస్ లో యూజ్ చేస్తున్న వాటి రిలేటెడ్ గా కూడా బిఏఎస్ నార్మ్స్ ని కొంత రిలాక్స్ చేసి సప్లైని ఎక్కువ పెంచి సమ్మర్ డిమాండ్ లో ఏసీస్ ఒక ఇంపోర్ట్స్ ఉండేలా చూడాలనుకుంటున్నట్లు కొన్ని ప్లాట్ఫామ్స్ లో ఇలా డేటా పబ్లిష్ అవుతూ ఉండడం. ఇవాళ ఒక పాయింట్ లో ఏసీ స్టాక్స్ రిలేటెడ్ గా బజ్ అయితే కనిపించింది, లైక్ వోల్టాస్, బ్లూ స్టార్, హావెల్స్. నెక్స్ట్ టాటా పవర్ రెన్యూవబుల్ వాళ్ళు అండ్ టాటా మోటార్స్ వాళ్ళు ఇద్దరు కలిసి 131 మెగావాట్ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా డీల్ అయితే కుదుర్చుకున్నారు. ఇక్కడ టాటా మోటార్స్ టాటా పవర్ ప్రాజెక్ట్ ని కుదుర్చుకోవడం ఏంటి అంటే, టాటా మోటార్స్ వాళ్ళకి వాళ్ళ ప్లాంట్స్ లో, మహారాష్ట్ర అండ్ గుజరాత్ ప్లాంట్స్ లో పవర్ రిక్వైర్మెంట్ ఉంటది కదా, దానికి సంబంధించి 131 మెగావాట్ విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ ని 6 టాటా మోటార్స్ ప్లాంట్స్ లో, మహారాష్ట్ర అండ్ గుజరాత్ ప్లాంట్స్ లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని టాటా పవర్ వాళ్ళు. దీనికి కారణంగా 300 మిలియన్ యూనిట్స్ పర్ ఇయర్ దగ్గరగా టాటా మోటార్స్ కావాల్సిన పవర్ రిక్వైర్మెంట్ దీని ద్వారా జనరేట్ అయ్యి ఇద్దరికి బెనిఫిట్ ఉంటుందనేలా డేటా అయితే టాటా పవర్ వాళ్ళు షేర్ చేశారు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ అనంతరాజ్ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఈ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చినప్పటి నుంచి స్టాక్ లో డీసెంట్ కరెక్షన్ అయితే కనిపించింది. అండ్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, మార్జిన్ స్టేబుల్ ఉన్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ ఆపరేషనల్ క్యాష్ ఫ్లో కూడా స్ట్రాంగ్ గా ఉంది. నెక్స్ట్ పిటి ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ 28.5%, నియర్లీ 29% దగ్గరగా గ్రో అవుతున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ 54%, హైయెస్ట్ ఎవర్ రెవెన్యూస్ ఇవి, హైయెస్ట్ ఎవర్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఇవి. అండ్ సేల్స్ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, 50.3%. వెరీ స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ సేల్స్ అయితే కనిపిస్తుంది. మరి ఇంతున్నప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ప్రాఫిట్ ఎందుకు తగ్గిందంటే, అదర్ ఇన్కమ్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. గతంలో ఉంటున్న అదర్ ఇన్కమ్ చాలా ఎక్కువ. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో అయితే ఆల్మోస్ట్ 31 crore ఉంది, ఇప్పుడు 3 crore మాత్రమే. లాస్ట్ క్వార్టర్ లో కూడా 6 crore ఉంది. కాబట్టి ఆ కంపారిజన్ తోనే మనకి ఇక్కడ వీక్ ప్రాఫిట్ అయితే రిఫ్లెక్ట్ అయింది. కానీ ఓవరాల్ రిజల్ట్స్ పిటి ఇంజనీరింగ్ వాళ్ళవి స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలాగే సైంట్ డిఎల్ఎం వాళ్ళ నెంబర్స్ ని కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రెవెన్యూ 28% ఇంప్రూవ్ అయింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ 51%, మార్జిన్స్ 13.4% దగ్గరగా ఉన్నాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ నెంబర్స్ సైంట్ డిఎల్ఎం పరంగా డీసెంట్ గా ఉంటున్నట్టే. ఈవెన్ టాటా కమ్యూనికేషన్స్ వాళ్ళ నెంబర్స్ కూడా రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్, బట్ మార్జిన్స్ డౌన్ అవుతున్నాయి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో. కాబట్టి ప్రాఫిటబిలిటీ Q3 తో కంపేర్ చేస్తే Q4 లో కొంత తగ్గింది, కానీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బెటర్ గానే ఉంది. సో ఇది 2 ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ ఏం కాదు, అలానే వర్స్ట్ కాదు, డీసెంట్ గానే ఉన్నాయి.
అండ్ హ్యావెల్స్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే బీట్ చేస్తున్నాయి. మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాడు. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ బీట్ చేయడం అంటే రెవెన్యూస్ 20% దగ్గరగా గ్రో అవుతున్నాయి. బోత్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూస్ లో గ్రోత్ ఉంది. ఇక్కడ 20% గ్రోత్ ఇక్కడ నేను చెప్తుంది ఇయర్ ఆన్ ఇయర్ లో. ఆపరేటింగ్ ప్రాఫిట్ సైడ్ గ్రోత్ ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తే సాలిడ్ గా గ్రో అయింది. వీళ్ళ కేబుల్ సెగ్మెంట్ డివిజన్ లో గుడ్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ అండర్ లో ఉంటున్న లాయిడ్ కన్స్యూమర్ సేల్స్ కూడా స్టెల్లార్ రెవెన్యూస్ ని, బిజినెస్ గ్రోత్ ని తీసుకొస్తున్నాయి. ఓవరాల్ నెంబర్స్ హ్యావెల్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఫైనలీ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెవెన్యూ బెటర్ గా ఉంది. ప్రీ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా బానే ఉంది. హయ్యర్ ప్రావిజన్స్ కారణంగా ప్రాఫిటబిలిటీ కొంత ఇంపాక్ట్ అవుతుంది. బికాస్ వీళ్ళ ప్రావిజన్స్ లాస్ట్ క్వార్టర్ లో 502 crore, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 117 crore, కానీ ఇప్పుడు 635 crore దగ్గరగా ప్రావిజన్స్ ఉన్నాయి. కాబట్టి మీకు క్వార్టర్ కంపారిజన్ లో మీకు ప్రాఫిట్ అనేది ఈసారి కొంత తగ్గుంటుంది. బట్ ప్రావిజన్స్ కొంత సైడ్ డిసప్పాయింటింగ్ గా ఉంటున్నా. అసెట్ క్వాలిటీ బెటర్ గానే ఉంది. ఓవరాల్ బిజినెస్ కూడా బెటర్ గానే ఉంది. సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టూ మచ్ గా డిసప్పాయింట్ చేయలేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.